హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను ఈరోజు మళ్ళీ ఆర్కే బీచ్కి అయితే వచ్చేసాను. ఈరోజు నేను రావడానికి పెద్ద రీజనే ఉంది. ఓపీ డెమోలో ఇది ఫస్ట్ రోజు అనమాట. మన పోలీసు వాళ్ళు నేవీ వాళ్ళు కలిసి ఎక్కడ పడితే అక్కడ రోడ్లు మొత్తం బ్లాక్ చేస్తారు. అసలు లోపలికి వెహికల్స్ కూడా రానియట్లేదు. దాదాపుగా బీచ్ రోడ్ మొత్తం క్లోజ్ చేస్తారు. మొత్తం బై వాక్లే నడాలి. మీరు చూడొచ్చు, ఫుల్గా జనాలతో కిటకిటలాడుతుంది బీచ్ రోడ్డు. లాస్ట్ ఇయర్ నేవీ డేతో పోల్చుకుంటే పెద్ద గేమ్ జనాలు లేరు, కొంచెం తక్కువే ఉన్నారు. ఈ ప్లేస్ కూడా దగ్గరలో ఎక్కడ ఇవ్వలేదు. నేనైతే 2 కిలోమీటర్ల దూరంలో బండి పెట్టేసి అక్కడ నుండి బై వాక్లో వచ్చాను. మొత్తానికి బీచ్లో అయితే ఎంటర్ అయిపోయాను. ఎంటర్ అయిపోయాక మెల్లమెల్లగా వస్తాను అనమాట జనాలు. మీకు అనౌన్స్మెంట్ వినిపిస్తుంది కదా, అది అనౌన్స్ చేస్తున్నారు అనమాట. ఏ వినిసం తర్వాత ఏ వినిసం చేస్తారో. ఎదురుగా మీరు సబ్మెరీన్ కూడా చూడొచ్చు. సముద్రం లోపల నుంచి వస్తుంది అనమాట అది. అక్కడ మీరు ఏదైతే స్మోక్ చూస్తున్నారో వాళ్ళు ప్రమాదంలో ఉన్నట్టు నేవీ వాళ్ళకి తెలియజేస్తున్నారు అనమాట. అలా తెలియజేసిన తర్వాత నేవీ వాళ్ళు హెలికాప్టర్ల మీద ఇదిగోటి ఇలా హెలికాప్టర్ మీద వెళ్ళి వాళ్ళని కాపాడతారు అనమాట. మీరే చూడండి ఎలా కాపాడతారో. వచ్చిన హెలికాప్టర్ కింద తాడేసింది. ఆ చుట్టూ తిరుగుతుంది కదా హెలికాప్టర్. ఆ హెలికాప్టర్ ఈ హెలికాప్టర్కి సెక్యూరిటీ అనమాట. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ తాడును పట్టుకొని కమాండర్లు దిగుతారనమాట. దిగేసి ఆ పడవలో ఏదైతే ప్రమాదం కొంచెం ఉందో ఆ ప్రమాదం నుంచి కాపాడుతారనమాట. అది కూడా చూడండి కరెక్ట్గా. ఇప్పటికే 4 దిగారు, ఇంకా 5వ కమాండర్ కూడా దిగుతాడు. అలా కాపాడేశాక మొత్తం కంప్లీట్ అయిపోద్ది. కంప్లీట్ అయిపోయాక ఇది స్పీడ్ బోట్ల మీద వస్తుంటారు అనమాట. మిషన్ కంప్లీట్ అయ్యిందని చెప్పడానికి ఇప్పుడు ఎవరైతే గెస్టులు వచ్చారో ఆ గెస్టులకి మిషన్ కంప్లీట్ అయ్యిందని చెప్పడానికి ఇలా స్పీడ్ బోట్ల మీద ఒడ్డుకు వస్తారనమాట కమాండ్లు. ఎక్కడో చిన్న మిస్టేక్ అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే బాంబు పేలిందో, బాంబు పేలిన తర్వాత స్మోక్ వచ్చింది కదా, స్మోక్ రింగ్లా పైకి వెళ్తుంది అనమాట. అది కూడా వెళ్ళలేదు, ఎందుకో తెలియట్లేదు. ఇటువైపు చూస్తుండే లోప అటువైపు మిసైల్స్ వాటి పని చేసుకుని అవి రిటర్న్ వచ్చేసాయి అనమాట. రిటర్న్ పార్కింగ్ ప్లేస్లో పెట్టేశారు. మళ్ళీ దాన్ని మిస్ అయిపోయాం మనము. ఎక్కడ ఈ మిసైల్ పార్కింగ్ జరిగేలో పైనుండి ఎప్పుడు హెలికాప్టర్ వచ్చింది, ఎప్పుడు గెంతేసారో తెలియదు కానీ పైనుండి పారాచూట్లు వేసుకుని దిగిపోతుండ్రు నేవీ వాళ్ళు. ఎంత ట్రైనింగ్ తీసుకుని దిగారో తెలియదు కానీ పర్ఫెక్ట్ ల్యాండింగ్ అయితే దిగిపోయారనమాట. డైరెక్ట్గా ఏదైతే స్టేజ్ ఉందో స్టేజ్ దగ్గరికి వచ్చి దిగిపోయారు. కానీ అనుకోకుండా ఒక ఇద్దరైతే మాత్రం చిక్కడిపోయింది అనమాట. పాపము చిక్కడిపోయిన తర్వాత డైరెక్ట్గా సముద్రంలో పడిపోయిన వాళ్ళని కాపాడేస్తారు అనుకోండి. కానీ చూసే వాళ్ళు మాత్రం చాలా బాధపడ్డారనమాట. అయ్యో ఇలా జరిగిందని చెప్పేసి. ఇదంతా జరిగేలోపు నేషనల్ ఫ్లాగ్ పారాచూట్ వేసుకొని వేరే లెవెల్ ఎంట్రీతో ఒక కమాండో దిగాడు అనమాట. డైరెక్ట్గా స్టేజ్ దగ్గర దిగేశాడు. కానీ ఈ 2 జట్లు మాత్రం ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదు. మెరుపు తీగలా వచ్చి మెరుపు తీగలా వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇవి హెలికాప్టర్లు వచ్చాయి కదా, ఏవైతే హెలికాప్టర్లు వచ్చాయి అవి గెస్టులు వస్తారు కదా, వాళ్ళకి సెల్యూట్ చేయనీకి వచ్చాయి అనమాట. చూడండి ఒకసారి ఎలా సెల్యూట్ చేస్తాయో. ఒక 2-3 రకాలుగా సెల్యూట్ చేస్తాయి అనమాట. వచ్చిరా ఇంకా సిప్పుల మీద లైట్లు అయితే ఇప్పుడు వెలిగిపోయావు. ఇంకా సినిమాకి శుభం బోటు పడిపోయినట్టు అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. లాస్ట్లో అయితే బాంబులు పెంచారు. బాంబులకి అయితే ఫుల్ ఫిదా నేను.
వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.